హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం, హారతి, పుష్పాభిషేకం, గణపతి పూజ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున కూరగాయలు, పండ్లు, పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల్లో భాగంగా వేద పారాయణం, చండీ సప్తస్థితి, రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అటు అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. नमः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते वयोभ्यस्त्राहिनो देवी దుర్గే దేవి నమోస్తుతే. హైదరాబాద్లో జూబిలీస్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ఈ రోజున ఆరంభమైనాయి. ఉదయాన్నే 3 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకంతో, 6 గంటలకు ఆరతి మంత్రపుష్పము, అదేవిధంగా 9 గంటలకు గణపతి పూజ, పుణ్యావాచం, ఋత్వికరణ కార్యక్రమం మా యొక్క దేవాలయం ఫౌండర్ ట్రస్ట్ గారు అయినటువంటి యొక్క శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతున్నది. అదేవిధంగా వేద పారాయణలు, మూలమంత్ర హోమాలు, మూలమంత్ర అనుష్ఠానాలు, చతుర్వేద పారాయణలు, చండీ సప్తశతి, మహావిద్యా పారాయణలు ఈ యొక్క 3 రోజులు జరుగుతుంటాయి. రేపు విశేషంగా ఎల్లుండి చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. 1000 టన్నుల కూరగాయలతో, పుష్పాలతో అలంకారం చేయడం జరిగినది. కావున ఈరోజు రేపు నవమి రోజున చండీ హోమము, రుద్రహోమం, పూర్ణావతి బలిహరణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ విశేషంగా వచ్చి శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనాలు తీసుకొని శాకంబరి రూపంలో ఉన్నటువంటి యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది ఈరోజు ఈ డెకరేషన్ కానీ, ఇక్కడ వచ్చే జనాలు ఎన్నో సంవత్సరాల నుంచి మామూలుగా చిన్నగా ఉండే గుడి ఫస్ట్, ఈరోజు ఇంత పెద్దగా అయ్యి అమ్మవారి దీవెన అందరికీ ఉన్నందువలన ఇంతమంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మాకు కూడా అనుకున్న అన్నీ జరుగుతున్నాయి, కోరికలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఈ గుడి ఇంత పెద్దగా అయింది. ఈరోజు ఇంతమంది జనాలు వస్తున్నారు. ఇక్కడ ఈరోజు శాకాహార ఉత్సవాలు మొదటి రోజు కాబట్టి ఇలా అలంకారంతో రెడీ చేశారు. అమ్మవారిని బాగా అలంకరణ చేశారు, వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసి. ఇంకా అందరూ భక్తులు ఈ రోజు నుంచి ఎక్కువ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇవాళ శాకాహారి మొదటి డే కాబట్టి అమ్మవారికి ఈ రోజు నుంచి శాకాహారం లాగా ఉత్సవం